ఇది రావణపేట మండలం. నా పేరు కోల రామకృష్ణ. కాంగ్రెస్ పార్టీ చిన్న పంచం వీళ్ళని పనిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ స్కీమ్లు మీ గ్రామంలో ఎంత మేరకు ఎప్పటికీ 6 గ్యారంటీ స్కీమ్స్ ఉన్నాయి కదా, మీ గ్రామంలో ఏమేమి వస్తున్నాయి? మీ గ్రామానికి ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ కాలేదు కదా. ఇప్పుడు అప్లికేషన్ పెట్టాం. అప్లికేషన్ పెట్టాం కాబట్టి ఎక్కువ గ్యాస్కు మన 200 యూనిట్లు కదా, బీద వాళ్ళకు 200 యూనిట్లు కదా, దానికి ఎక్కువ వచ్చినాయి. రేషన్ కార్డు 3. 4వది ఇండ్లకు బాగా ప్రిఫరెన్స్ వచ్చింది. ఎందుకంటే గత ప్రభుత్వం ఇండ్లు కట్టేది, వాళ్ళు అంతా కట్టిస్తాం డబుల్ బెడ్రూమ్ అని సక్సెస్ కాలేదు, వాళ్ళు ఇవ్వలేదు. కాబట్టి ఇండ్లు గత 15 సంవత్సరాల క్రితం రాజశేఖర్ కట్టించినప్పుడు ఇండ్లు ఇక మళ్ళీ రాలేదు, కొత్త ఇండ్లు రాలేదు. ఇప్పుడు ఇండ్ల కోసం గ్యాసు 200 యూనిట్లు, కరెంట్ కోసం జనాలు ఎక్కువ ప్రిఫరెన్స్ ఉన్నారు. ఆల్రెడీ ఇప్పుడు ఆరోగ్యశ్రీ మొన్న ఒకటి ఇంప్లిమెంటేషన్ అయిపోయింది, అది మంచి సక్సెస్ అయింది. బస్సులు మంచిగా ఉంది. ఆటోలు కూడా చాలా ఇబ్బంది పడితే కూడా ప్రభుత్వం కూడా వాళ్ళకు సంవత్సరానికి 12,000 ఇస్తామని కూడా ఒకటి తీసుకుంటాం ముఖ్యమంత్రి గారు. అది కూడా మంచిగా సక్సెస్ అయిందని మేము నమ్ముతున్నాం, చేస్తాం. ప్రభుత్వం మీద నమ్మకం. అయితే రైతు రుణమాఫీ, రైతు బంధు మీద ప్రజల్లో ఒక అపోహ ఉందండి, పర్వాలేదు. దాని మీద మీరు ఏం క్లారిటీ ఇస్తారు మీ గ్రామ ప్రజలకు? గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం 5 సంవత్సరాలు 1 లక్ష రూపాయలు మాఫ్ చేస్తారు ఇదే కదా సార్ ఇచ్చిరా. మరి నిండా 100 రోజులు కాలేదు ఇంకా మన ప్రభుత్వం ఎక్కి, కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కి. మరి వీళ్ళు అధికారం లేదు, కేంద్రంలో కూడా అధికారం లేదు, పోయి 10 సంవత్సరాలు అయింది. మరి ఇప్పుడు వాళ్ళు చేస్తారు కదా ఇంకొక 100 రోజులు. ఇప్పుడు ఏముంది, ఫిబ్రవరి లాస్ట్ వీక్ చేస్తా అంటారు, మార్చి లాస్ట్ వీక్ అన్నా రుణమాఫీ చేస్తా అంటారు. నమ్మకం ఉంది, తప్పకుండా చేస్తాడు. రైతు బంధు అందరూ వెళ్ళలేదు కదా సార్? రైతు బంధు సార్, రైతు బంధు కొన్ని ఎకరాలకు 2 ఎకరాలకు వేసింది సార్, 2 ఎకరాలకు ఎకరాలకు వేసిండ్రు. రుణమాఫీ చేస్తా అంటారు. ఈ 2 ఎకరాలు 3 ఎకరాల దాకా వచ్చింది రుణమాఫీ. ఇది రైతు బంధు కట్టిన కూడా మరి వాళ్ళు ఎన్ని ఎకరాలకు వేయాలి అనేది మీరే తీసుకుంటారు, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటారు. అయితే మీ గ్రామ ప్రధాన నీటి సమస్యను మీ ఎమ్మెల్యే గారితో సాయంతో మీరు ఏ విధంగా అందిస్తారు? తప్పకుండా మా సమస్యను పోయి చెప్పండి సార్. మా ఊళ్ళో ఇప్పుడు మాట్లాడారు కదా, మాజీ సర్పంచ్ ఉండి ఇప్పుడు గ్రామ శాఖ తీసుకుని మేము అందరం తప్పకుండా పోయి చెప్తాం. నీళ్ళు కూడా కొంతమంది ఇబ్బంది పడుతారు, కొన్ని బజార్లు అయితే చెప్పి బోర్ ఏర్పాటు చేస్తాం. తప్పకుండా మీ గ్రామంలో పూర్తి స్థాయి సీసీ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ కరెక్ట్గా ఉందా? కరెక్ట్ లేదు సార్, డ్రైనేజ్ వ్యవస్థ లేదు. సీసీ రోడ్ అంటే అప్పుడు రాజశేఖర ప్రభుత్వం వేసారు, ఇప్పుడు నిర్మూలన వేసారు, కానీ ఇప్పుడైతే లేదు సార్. ప్రస్తుతం అయితే ఉంది, ఏది డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. ప్రస్తుతం గెలిచిన ఎమ్మెల్యే వేముల వీరేశం 60,000 గెలిచి ఈ మీ గ్రామంలో నిధులు కేటాయించిన మీ గ్రామానికి 10 లక్షల రూపాయలు సీసీ రోడ్లో పెట్టారు. ఎన్ఆర్జీఎస్ నుంచి 10 లక్షల రూపాయలు సీసీ రోడ్లో పెట్టారు. ఆల్రెడీ మన వచ్చే 2 శంకుస్థాపన చేసి ఉండే, కొంచెం సార్కు తీయలేదు, ఇది అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి ఒకసారి 2 రోజుల శంకుస్థాపన చేస్తారు. మీ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంత మెజార్టీ ఇచ్చారండి? 325 మెజార్టీ ఇచ్చినాం మేము. రానున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్ ఉద్దేశించి మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్తారు సార్? తప్పకుండా మేము గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ కావాలంటే తప్పకుండా మాకు పార్లమెంట్ అవసరం. పైన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని ఖచ్చితంగా మేము చేస్తాం, ఇంటింటికి చేస్తాం. ఇంప్లిమెంట్ 6 గ్యారెంటీ తీసుకుపోయి చెప్పి జనతో నమ్మకం కలిగించి చేపించి ఈ రాహుల్ గాంధీ ఇక్కడ ఉన్న పార్లమెంట్ సభ్యుని గెలిపించుకొని పార్టీ ఆదేశించిన అభ్యర్థిని గెలిపించి ప్రధానమంత్రిని రాహుల్ గాంధీ ప్రధానమంత్రికి మా అందరికి కృషి చేస్తాం. మేమంతా కార్యకర్త కృషి చేస్తాం. సర్పంచ్ ఎలక్షన్ ఏ అభ్యర్థి బాగుంటుంది సార్ మీ గ్రామంలో? రిజర్వేషన్ కదా సార్, రిజర్వేషన్ వచ్చినప్పుడు అభ్యర్థి సార్, ఇప్పుడు చెప్పలేం కదా సార్. ప్రస్తుతం గెలిచిన ఎమ్మెల్యే వేముల వీరేశం మీ గ్రామానికి ఎన్నిసార్లు వచ్చింది సార్? రాలేదు సార్, ఆయనకు తీరలేదు. మేము పోయినాం, మొన్న వస్తామని చెప్పిండు, వస్తుంది. ఈ 2-3 రోజులు వస్తాడు. మీ గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటుందా ఎమ్మెల్యే? సార్, మా ఊరంటే ఆయన ప్రాణం.